అబ్బా ఇయాల కూడా కాళేశ్వరం వార్తేనా? నా జిందగీలో ఎక్కువ చెప్పింది ఈ ప్రాజెక్టు గురించే కావచ్చుల్లా. ఆవు మరి డిజైన్లు, పూజలు, పనులు, కట్టుడు, బాహుబలి మోటార్లు, ఓపెనింగు, పైసలు, ముంచుడు, కమిషన్లు, కరెంటు బిల్లులు, బ్యాక్ వాటర్ ముంచుడు, పంప్ హౌస్ మునుగుడు, ఎంక్వైరీ కమిషన్లు, రిపోర్టులు, లీడర్ల డైలాగులు చిన్నగా నడుస్తుందా మరి? తాపకో సినిమా చూపియబట్టే. ఈ ఆల్టి ముచ్చటేందంటే నిన్న సర్కారోళ్ళు కాళేశ్వరం రిపోర్టు సినిమా చూపిస్తే ఇలా కారోళ్ళు చూపించారు. సచివాలయంలో ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ సారు, బీఆర్ఎస్ ఆఫీస్ లో పాత ప్రాజెక్టుల మంత్రి హరీష్ రావు సారు పెద్ద టీవీలో వీడియోలు చూపించుకుంటా రిపోర్ట్లు ఉన్నది ఆ సార్ చెప్తే ఆ రిపోర్టే తప్పు అనుకుంటా ఈ సారు ఇట్స్ ఎ ఫేక్ రిపోర్ట్, ఇల్లాజిక్ రిపోర్ట్, ట్రాష్. ఈ రిపోర్టు తయారు చేసింది రాజకీయ పార్టీ లీడరో సర్కార్ ఆఫీసరో కాదు, జస్టిస్ పినాకి చంద్రఘోష్ సారు. అప్పట్లో మన హైకోర్టులో పెద్ద జడ్జి, సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జి. 16 నెలలు ఆఫీసర్లు, ఇంజనీర్లు, ప్రాజెక్టుల గురించి తెలిసిన వాళ్ళు, పాత సీఎం, మంత్రులు ఇట్లా 119 మందితోటి మాట్లాడి అన్ని కాయిదాలు చెకింగ్ చేసి 650 పేజీల రిపోర్టు తయారు చేసి కాళేశ్వరం కట్టిన వాళ్ళేమో గిట్లనే పట్టారే. కేవలం కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా ఆయనని ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారిని హింసించాలనేటువంటి ధోరణి తప్ప మీరు చెప్పవలసినవి చెప్పినాకనే రిపోర్టు తయారైందని మర్చిపోతే ఎట్లా సారు? ఇదే కాదు, దేశంలో అన్ని డ్యామ్లను చెకింగ్ చేసి రిపోర్ట్ ఇచ్చే ఎన్డీఎస్ఏ, స్టేట్ విజిలెన్స్ అన్ని రిపోర్టులు సేమే ఉన్నాయి. చెప్పింది ఒక కాడ, కట్టింది ఇంకొక కాడ. మట్టి కరెక్ట్ గా టెస్ట్ చేయలేదు, కేబినెట్ పర్మిషన్ తీసుకోలేదు. అంత కేసీఆర్ సారే నడిపించిందని ఎంక్వైరీలో తేలితే ఏహెగ్గవన్నీ తప్పు, మేం చేసిందే కరెక్ట్ అని వీళ్ళే సర్టిఫికేట్ ఇచ్చుకున్నట్టే గమ్మత్తున్నది. పో గంత బందోబస్తు కడితే 3 ఏళ్లకే మేడిగడ్డ మేడిపండు ఎట్లా, ఏ అన్నారంలో బుంగలెందుకు వాడే, సుందీల డేంజర్ ఎందుకు ఉండే? గీ ముచ్చటగిన చెప్తే బాగుండే సాలరు. 38,000 కోట్ల ప్రాజెక్ట్ కు డిజైన్లు మార్చి ఖర్చులు పెంచుకుంటా పోతే 1,00,000 కోట్లు దాటే. సరే పైసలు పోయినా ప్రాజెక్టు తోటన్నా ఫాయిదా అవుతుందా అంటే పగుళ్ళొచ్చి పండబెట్టే కథ అయ్యే. ఇక ఈ రిపోర్టు మీద అసెంబ్లీలో చర్చ చేసినాక ఎవరి మీద ఏం యాక్షన్ తీసుకుంటారో గానీ నా మెదడు రంగరిచ్చి కాళేశ్వరం కట్టినని గొప్పగా చెప్పుకున్న సార్ ఇప్పుడు సపోర్ట్ చేస్తూ